ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించిన దేశాలు బహుశా ఏ ప్రధానమంత్రి కూడా పర్యటించకపోవచ్చు. సో ఇన్ని దేశాలు పర్యటించి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెడుతున్నాడు అన్నది బీజేపీ వాదన. ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా భారతదేశాన్ని మోడీ ప్రతిష్టాపించాడు అని. ఎందుకంటే మనకు మెమరీ షార్ట్ లివ్డ్ అని అనుకుంటారు. భారతదేశం మలీనోద్యమానికి నాయకత్వం వహించింది. అవన్నీ చరిత్రలో పక్కకు పోయాయి. సో 2014 తర్వాతనే ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు వచ్చింది. భారతదేశాన్ని ప్రపంచమంతా ఒక విశ్వగురువుగా చూస్తున్నారు. మల్టీపోలార్ గ్లోబల్ ఆర్డర్లో ఇండియా కూడా ఒక బలమైన ధృవంగా నరేంద్ర మోడీ నిలబెట్టారు. సహజంగా ఎవరమైనా దేశభక్తి ఉన్న వారం ఎవరమైనా భారతదేశంలో ఉండాలని కోరుకుంటాం. అలా ఉండాలి, ప్రపంచంలో ఇండియా గ్లోబల్ పవర్గా ఎమర్జ్ కావాలి అని కోరుకుంటాం. కానీ మన కోరికను బట్టి కాదు, ప్రభుత్వాల యాక్షన్స్ని బట్టి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వాల యాక్షన్స్ ఎలా ఉన్నాయి? భారత విదేశాంగ విధానం నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో ఎలా ఉంది? నరేంద్ర మోడీకే సూటి ప్రశ్నలు. మొదటిది, 2014లో అధికారంలోకి వచ్చాక మోడీజీ నైబర్హుడ్ ఫారిన్ పాలసీ అని మొదలుపెట్టారు. చాలా మంచి ఆలోచన. ఇంట గెలిచి రచ్చగెలవాలంటారు. నైబర్హుడ్ ఫస్ట్. ఈవెన్ అప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్తో పాటు చుట్టూ ఉన్న దక్షిణాసియాలో నేతలందరినీ పిలిచారు. కానీ 2015 తర్వాత సార్క్ ఆగిపోయింది. ఈ మధ్య సార్క్కు పోటీగా చైనా కొత్త వ్యవస్థను తీసుకొస్తుందని వార్తలు వచ్చాయి. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల ట్రైలేటరల్ మీటింగ్ జరిగింది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి దేశాలలో ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. మాల్దీవుల్లోనైతే ఏకంగా ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ నడిపిన మహమ్మద్ మొయిజు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కొంత ఆయన భారత వ్యతిరేకతను డిప్లొమాటిక్గా సడలించుకున్నాడు. మన ప్రైమ్ మినిస్టర్ మాల్దీవ్స్లో పర్యటిస్తున్నాడు కూడా. కానీ స్టిల్ మాల్దీవ్స్లో ఉన్న ఆ యాంటీ ఇండియన్ సెంటిమెంట్ స్పష్టం. నేపాల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ పెరిగింది. నేపాల్ పార్లమెంట్ ఏకంగా భారతదేశానికి వ్యతిరేకంగా నేపాల్ మ్యాప్ను ఆమోదించింది. ఆ మ్యాప్లో మన దేశ ఆధీనంలో ఉన్న ఏరియాలను కూడా పెట్టారు. నేపాల్లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయాక చాలా స్పష్టంగా పాకిస్తాన్ వైపుగా బంగ్లాదేశ్ నడుస్తుంది. చైనాకు సన్నిహితమవుతుంది. మహమ్మద్ యూనస్ చైనాలో పర్యటించారు. భారత వ్యతిరేక శక్తులు బంగ్లాదేశ్లో బలపడుతున్నాయి. శ్రీలంకలో పెద్ద ఎత్తున చైనా రుణాలు, పెట్టుబడులు ఉన్నాయి. అఫ్కోర్స్ ఈ మధ్య ఇండియా కూడా ఒక ప్రయత్నం చేస్తోంది. బట్ స్టిల్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ ఇన్ శ్రీలంక దెన్ ఇండియాస్. సో మీకు ఈ మొత్తం సౌత్ ఏషియాలో చైనా పాకిస్తాన్ నెక్సెస్ చాలా బలంగా ఉంది. పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే ఆయుధాల్లో 81% చైనా నుంచి వస్తున్నాయి. సో ఈ నైబర్హుడ్ మొత్తంలో కూడా భారత వ్యతిరేక భావన పెరిగి చైనా అనుకూల భావన పెరుగుతుంది. సో ఇది భారత్కు నైబర్హుడ్ డిప్లొమసీలో ఒక బిగ్ ఫెయిల్యూర్. సో 2014లో ఎక్కడ స్టార్ట్ అయ్యాం, 2025లో ఎక్కడ ఉన్నాం. ఇక రెండవది, ఈ ప్రాంతం ఆసియా ప్రాంతంలో అటు చైనా ఇటు భారతదేశం గ్రేట్ పవర్ స్టేటస్కు పోటీ పడుతున్నాయి. సహజంగానే మన రెండు దేశాల మధ్య కాంపిటీషన్ ఉంటుంది. చైనాతో మనకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. చైనాను మనము ఒక రిలయబుల్ అలైగా భావించము. అందులో చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది. గాల్వాన్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో చైనా పట్ల ఇండియా వైరానికి ప్రాతిపదిక ఉంది. ఇక ప్రపంచంలో చైనా అమెరికాకు పోటీగా వస్తుంది. ఈ ప్రాంతంలో మనము చైనాను పోటీగా భావిస్తే ప్రపంచం మొత్తం మీద అమెరికా ఎకనామిక్ అండ్ మిలిటరీ సుప్రమసీకి చైనా కాంపిటీటర్. అందుకే చైనాను కంటైన్ చేయాలి అనే అంశంలో అమెరికాకు భారత్కు ఒక ఏకాభిప్రాయం ఉంది. కన్వర్జెన్స్ అంటారు. సో ఈ స్ట్రాటజిక్ కన్వర్జెన్స్, వ్యూహాత్మక ఏకాభిప్రాయం వల్ల
అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో భారతదేశం చేరింది. భారత్ ఎంత చెప్పినా ఇది చైనా వ్యతిరేక కూటమి కాదని మనం డిప్లొమాటిక్గా అన్నా అమెరికా అన్నా అందరికీ తెలుస్తుంది చైనా వ్యతిరేక కూటమి అని. సో ఈ కూటమిని మిలిటరైజ్ చేయాలని అమెరికా ప్రయత్నిస్తుంది, ఇండియా అంగీకరించలేదు ఇప్పటికీ. బట్ స్టిల్ ఇట్స్ ఏ యాంటీ చైనా కూటమి. సో చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా ఈ ప్రాంతంలో జియోపొలిటికల్గా చూసిన అమెరికాకు భారత్ చాలా చాలా కీలకమైన దేశం టు కౌంటర్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. కానీ ఏం జరిగింది ఇటీవల మనకు పాకిస్తాన్కు మధ్య ఘర్షణ ఏర్పడితే అమెరికా మనతో లేదు. ఐ లవ్ పాకిస్తాన్ అంటున్న ట్రంప్ ఇప్పుడు పాకిస్తాన్ కొత్తగా మళ్ళీ ఆయుధాలు పంపుతానంటున్నాడు. అంతకుముందు $393 million F-16 ప్యాకెట్ ట్రంప్ శాంక్షన్ చేశాడు. $450 million మీకు బైడెన్ శాంక్షన్ చేశాడు. ఏకంగా పాకిస్తాన్ ట్రంప్ కంపెనీతోనే క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. పాకిస్తాన్ మినరల్ ఎక్స్ప్లోరేషన్లు అమెరికన్ కంపెనీలకు చెప్తున్నారు. ఓపెన్గా సౌత్ ఈస్ట్ ఏషియాలో అమెరికన్ కమాండ్ను నాయకత్వం వహిస్తున్న వ్యక్తి పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ అవర్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అన్నాడు. అంటే తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్తాన్ మనకు ముందు నిలబడే మిత్రదేశము అని. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? మీకు యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ను కౌంటర్ టెర్రరిజం దానికి వైస్ చైర్గా పెట్టారు. అమెరికా మద్దతు లేకుండా సాధ్యం కాదు. పహల్గాం దాడులకు ఖండిస్తూ జరిగినటువంటి యునైటెడ్ నేషన్ రెజల్యూషన్ పైన అమెరికా పాకిస్తాన్ కోరిక మేరకు ద రెసిస్టెంట్ ఫ్రంట్ అన్న పేరు తీసేశారు. మళ్ళీ ఈ మధ్య రెసిస్టెంట్ ఫ్రంట్ను డిజిగ్నేట్ చేశారు టెర్రరిస్ట్గా, కానీ యుఎన్ రెజల్యూషన్కి తీసేశారు. ఈవెన్ క్వాడ్ పహల్గాం దాడులకు ఖండించిన పాకిస్తాన్ మాట అనటానికి కూడా సిద్ధపడలే. సో ఆల్ దిస్ ఇండికేట్ మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఉపయోగపడుతుంది, క్వాడ్లో చేరాము. ఇక పాకిస్తాన్తోనే అమెరికా మనకు ఉపయోగపడకపోతే చైనాతో ఉపయోగపడుతుందా? మన కోసం చైనాతో అమెరికా ఘర్షణ పడుతుందా? సో అందువల్ల క్వాడ్లో ఇండియా అమెరికా యాంటీ చైనా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో మనం భాగం కావడం అనేది ఏ రకమైన ప్రయోజనాన్ని మనకి ఇండియాకి ఇచ్చింది? ఇది కాస్త చైనా పాకిస్తాన్ బంధాన్ని పెంచింది. ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ చైనాతో లాభపడింది, ఇటు అమెరికాతో లాభపడింది, రెండింటితో లాభపడింది. మన దేశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్లో కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇండియా డిజర్వ్స్ ఇట్. గ్రేట్ పవర్గా ఎమర్జ్ కావాలి ఈ మల్టీపోలార్ వరల్డ్లో అనుకుంటున్నాం. చాలా రైట్ అంబిషన్. కానీ జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఒక దశలో ఉక్రెయిన్ వార్లో ఆపడానికి భారతే మధ్యవర్తిత్వం వహిస్తుందా అనే వాతావరణం క్రియేట్ అయింది. మన ప్రధానమంత్రి రష్యాకి వెళ్ళారు, ఉక్రెయిన్కి వెళ్ళారు, పుటిన్తో మొహం మీద చెప్పారు దిస్ ఈజ్ నాట్ అన్ ఇరా ఆఫ్ వార్. ఇంటర్నేషనల్ మీడియా దాన్ని పెద్ద ఎత్తున కవర్ చేసింది. ఆ తర్వాత ఉక్రెయిన్కి వెళ్ళారు. మనము ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో న్యూట్రల్ పొజిషన్ తీసుకున్నాం. ఈవెన్ చైనా అన్నా కాస్త ప్రో రష్యన్ పొజిషన్ తీసుకున్నా, ఇండియా కంప్లీట్లీ న్యూట్రల్ పొజిషన్ తీసుకున్నాం. మనము రష్యా వార్ ఆన్ ఉక్రెయిన్ను సమర్థించలేదు, అలాగే అమెరికా నాటో శాంక్షన్స్ ఆన్ రష్యాను కూడా సమర్థించలేదు. సో అందువల్ల మనకు భారతదేశానికి మధ్యవర్తిత్వానికి అవకాశం ఉంటుంది అని అనుకున్నారు. కానీ తర్వాత పరిణామాలు చూస్తే తుర్కీయే, సౌదీ అరేబియా ఈ ఇనిషియేటివ్ను లాక్కెళ్ళిపోయింది. సో రష్యా యుక్రెయిన్ వార్లో ఇప్పుడు ఇండియా రోల్ ఏమీ లేదు ఆపడంలో. తర్వాత ఇజ్రాయిల్ ఇరాన్ వార్, ఇరాన్ పైన యుఎస్ అటాక్, గాజా పైన ఇజ్రాయిల్ మారణహోమం, ఈ మొత్తం పరిణామాల్లో వేర్ ఈజ్ ఇండియా? మనము యూరప్కు మన ఫారిన్ మినిస్టర్ చాలా అద్భుతంగా చెప్పాడు, వీ నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అని. కానీ ఇప్పుడు మనం రష్యా ఉక్రెయిన్ వార్లో ప్రీచర్గా మిగిలిపోయాం. ఇక ఇజ్రాయిల్ ఇరాన్ వార్లో అయితే ప్రీచర్ కూడా లేదు, పార్ట్నర్ల తర్వాత ప్రీచర్ కూడా లేదు. సో వేర్ ఈజ్ ఇండియా? ఇప్పుడు ఆన్ గోయింగ్ జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్లో భారతదేశం గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎందుకు ఒక గ్రేట్ పవర్గా ఎమర్జ్ కావాలనే దేశం ప్రపంచంలో జరుగుతున్న ప్రధాన కాన్ఫ్లిక్ట్స్లో ఇర్రెలవెంట్గా మారడం అంగీకరించగలమా? దీనికి కారణం ఏంటి? మోడీ ప్రభుత్వం అనుసరించిన విదేశాంగ విధానం లోపం కాదా?
ఇక ఫోర్త్ పాయింట్, ఆపరేషన్ సింధూర్. క్లియర్గా బ్యాటిల్ ఫీల్డ్లో మనం సుపీరియారిటీ సాధించాం, అనుమానమే లేదు. నూర్ ఖాన్ సర్గోదా ఎయిర్ బేస్ని అటాక్ చేశాం, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ధ్వంసం చేశాం, న్యూక్లియర్ వెపన్స్ బూచి చూపెట్టి ఎగురుతున్న పాకిస్తాన్కు అణ్వాయుధాల మాటున అణ్వాయుధాల చాటున దాక్కోలు ఏమని చెప్పాం, కన్వెన్షనల్ వార్లో మనకున్న సుపీరియారిటీ చూపెట్టాం. చైనీస్ ఎయిర్ డిఫెన్స్ను ఛేదించి మన బ్రహ్మోస్ లాంటి మిసైల్స్ పాకిస్తాన్లో ధ్వంసం చేయగలిగాయి. భారత్ ఎయిర్ డిఫెన్స్ మాత్రం చాలా రోబస్ట్గా పనిచేసింది. సో ఏ రకంగా చూసినా ఆపరేషన్ సింధూర్లో ఇండియా హ్యాస్ అచీవ్డ్ స్పెక్టాక్యులర్ మిలిటరీ సక్సెస్. కానీ డిప్లొమాటిక్గా చూడండి, ప్రపంచంలో ఏ ఒక్క దేశము మనకు బలంగా మద్దతు ఇవ్వలే. అమెరికా మద్దతు ఇవ్వలే. పైగా అమెరికా పాకిస్తాన్కు అనుకూలంగా మీకు మరలుతున్న వాతావరణం మనం చూస్తున్నాం. యూరప్ ప్రేక్షక పాత్ర పోషించింది. గత భారత్ పాక్ యుద్ధాలలో సోవియట్ యూనియన్ సహకరించింది మనం చూసాం. ఇప్పుడు రష్యా ఆ స్థాయిలో ప్రొయాక్టివ్గా లేదు. చుట్టూ ఉన్న దేశాలు ఏమీ మాట్లాడలేదు. షో మీ సింగిల్ బిగ్ నేషన్ ఇన్ ద వరల్డ్. ఇండియాకు మద్దతుగా పాకిస్తాన్ ఖండిస్తూ వచ్చింది, ఇజ్రాయెల్ ఖండించింది, తైవాన్ ఖండించింది. తైవాన్ అసలు దేశమనే మనం గుర్తించాం, తైవాన్ ఖండించింది. కానీ ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ చైనా నుంచి పూర్తి మద్దతు పొందింది, తుర్కియా నుంచి మద్దతు పొందింది. అన్నిటికీ మించి ట్రంప్ మెప్పును కూడా పొందగలిగింది. చూడండి మీరు, ఆపరేషన్ సింధూర్ తర్వాతనే పహల్గామ్ దాడుల తర్వాత కూడా అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ బయటపడింది. ఇప్పుడైతే అది తారస్థాయికి చేరింది. అసీం మునీర్ లాంటి దుర్మార్గునికి పహల్గామ్ దాడులకు కారణమైన వారికి దేశ అధినేతకి ఇచ్చే గౌరవాన్ని ట్రంప్ ఇచ్చి ఐఎమ్ హానర్డ్ టు మీట్ హిమ్ అన్నాడు. సో ఎన్నడూ లేని విధంగా కశ్మీర్ ఇష్యూ ఇంటర్నేషనలైజ్ చేసడానికి పాకిస్తాన్కు వెసులుబాటు కలిగింది. ట్రంప్ మధ్యవర్తిత్వం ఇస్తాను కశ్మీర్ పైన అంటున్నాడు. అసలు ఇండియా పాక్ వార్ నేనే ఆపానని ఇప్పటికి 24 సార్లు చెప్పాడు. ఒక్కసారి కూడా మోడీ ప్రత్యక్షంగా కౌంటర్ చేయలే. అంటే ట్రంప్తో మాట్లాడిన దాంట్లో లా కాదు అన్నాడని స్టేట్మెంట్ ఇచ్చారే బయటికి, కానీ మోడీ బయట ఒక్కట్లేదు మీరు ట్రంప్ అంటున్నది తప్పు అని ఇప్పటి వరకు. సో ఈ ఆపరేషన్ సింధూర్ ప్రపంచమంతా మన మల్టీ పార్టీ డెలిగేషన్లు పంపించాం, కానీ పక్కనున్న నైబర్హుడ్ కంట్రీస్లో ఒక్క దేశానికి కూడా పంపలేదు. సో అల్టిమేట్లీ అవసరమే మల్టీ పార్టీ డెలిగేషన్స్. కానీ కాశ్మీర్ ఇంటర్నేషనలైజ్ చేయడానికి, ఇండియా పాక్ టెన్షన్స్ ఇంటర్నేషనలైజ్ చేయడానికి పాకిస్తాన్కి అవకాశం ఏర్పడింది. సో ఆపరేషన్ సింధూర్ ద్వారా యుద్ధ భూమిలో మన సైన్యం అపూర్వమైన విజయాలు సాధిస్తే డిప్లొమాటిక్గా ఆ రకమైన విజయాలు ఎక్కడ ఉన్నాయనేదే ప్రశ్న. ఇక 5వది ట్రంప్. భారతీయ జనతా పార్టీ ట్రంప్ రావాలని కోరుకున్నారు. ఓవర్సీస్ బీజేపీ ట్రంప్ కొరకు పనిచేశారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ బీజేపీ, మీరు బీజేపీ నాయకులు అనేక సందర్భాల్లో వ్యాసాలలో, వ్యాఖ్యానాల్లో, విశ్లేషణలో ట్రంప్ కావాలన్నారు. నమస్తే ట్రంప్, హౌడీ మోడీ లాంటి క్యాంపెయిన్లు మోడీయే నిర్వహించాడు. ఈవెన్ ట్రంప్ క్యాంపెయిన్లో కూడా మోడీ క్లిప్స్ వాడాడు. సో అందరికీ తెలుసు బీజేపీ సపోర్టింగ్ ట్రంప్ అని. కానీ ఈ ట్రంప్ సపోర్టింగ్ ఇండియా. సో ఇప్పటికీ చూడండి మీరు, టారిఫ్లు విధిస్తానని బెదిరిస్తున్నాడు, ఇండియా పాక్ వార్ నేనే ఆపానంటున్నాడు, కాశ్మీర్లు మధ్యవర్తిత్వం చేస్తా అంటున్నాడు, ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు, అసీం మునీర్కు దేశాధినేత హోదా ఇచ్చాడు, ఇండియాను పాకిస్తాన్ ఐఫనేట్ చేస్తున్నాడు, యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం వైస్ చైర్గా పెట్టడంలో అమెరికా సహకరించింది, IMF వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పిస్తున్నాడు. సో ఎక్కడా భారత్కు అనుకూలంగా ఈ వ్యవహరించడం లేదు ట్రంప్. మరి ఇప్పటికైనా బీజేపీ ట్రంప్ పట్ల మేము వ్యక్తం చేసిన సానుకూలత ఇండియాకు అనుకూలంగా ఉపయోగపడడం లేదు అన్న వాస్తవాన్ని గమనిస్తుందా? 6 రష్యా నుంచి ఆయిల్ కొంటామంటే అమెరికా, నాటో ఎంత హెచ్చరించినా వినకుండా మనం నిలబడ్డాం. లాస్ట్ మంత్ మనం మనం ఇంపోర్ట్ చేసుకున్న మొత్తం ఆయిల్లో 43% రష్యా నుంచే. ఈవెన్ S-400 మిసైల్ డిఫెన్స్ షీల్డ్ కొనేటప్పుడు కూడా కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్
కాట్సా ద్వారా ఆంక్షలు విధిస్తామన్నా మనం అంగీకరించలే. తాజాగా లిండ్సే గ్రాహాం అని అతను 500% ట్యాక్స్ విధించాలి రష్యన్ ట్రేడింగ్ పార్ట్నర్లపైన అంటూ ఏకంగా వీల్ క్రష్ యువర్ ఎకానమీ అని హెచ్చరించారు. అయినా మనం ఎక్కడా చెల్లించలేదు. సో అమెరికా హెచ్చరికలు బెదిరింపులకు ఇండియా తలవంచలేదు రష్యా విషయంలో. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఇరాన్ విషయంలో మనము కంప్లీట్గా అమెరికాకు సరెండర్ అయ్యాం. ఒకప్పుడు ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్లో 10% ఇరాన్ నుంచి ఉండేది. ఇరాన్ నుంచి మనం రూపీస్లో మనము చెల్లింపులు చేసేవాళ్ళం. కానీ ఇవాళ ఇరాన్ నుంచి ఇంపోర్ట్స్ జీరోకి తెచ్చుకున్నాం. కారణం ఏంటి? అమెరికా ప్రెషర్స్ చాలా స్పష్టమైన కారణం. సో ఒక ఇరాన్ విషయంలోనే కాదు, వెస్ట్ ఏషియాలోనే ఇండియా తన స్ట్రాటజిక్ అటానమీని కోల్పోయింది. ఇజ్రాయెల్కు మరింత దగ్గర కావడం వల్ల గాజాలో మారణ హోమం జరుగుతున్నా మౌనంగా ఉండిపోయాం. ఆఖరికి మాస్ స్టార్వేషన్, వేలాది మందిని ఆకలితో మలమలా మార్చి ఓడించాలని చూస్తున్న ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నాం. ఇటీవల యునైటెడ్ నేషన్స్లో ఇజ్రాయెల్ తక్షణం కాల్పుల విరమణ పాటించి పాలస్తీనా ప్రజలకు ఫుడ్ అందేలా చూడాలి అని ఒక తీర్మానం పెడితే 193 కంట్రీస్లో 149 కంట్రీస్ ఆ తీర్మానానికి మద్దతు ఇస్తే ఇండియా అబ్స్టైన్ చేసింది. ఆశ్చర్యంగా ఉంటుంది. ఇజ్రాయెల్ ఇరాన్లో ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశారు. సరే, యుఎస్ ఎలాగూ వ్యతిరేకంగానే ఓటేస్తుంది, ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఓటేస్తుంది. కానీ భారతదేశం అబ్స్టైన్ అయింది. ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. అలాగే మీకు అంటే ఒకప్పుడు మనం పాలస్తీనా కాజ్ అండగా నిలబడ్డాం. అఫ్కోర్స్ మనమేమి హమాస్ తీవ్రవాద చర్యలు సమర్థించలేదు. కానీ ఇప్పుడు అమెరికా చెప్పినట్టుగా ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడంలో ఇండియాకు అమెరికాకు తేడా లేదు ఇప్పుడు. సో ఆ స్ట్రాటజిక్ అటానమీని కాస్త కోల్పోయాం. ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఇరాన్పై దాడి చేసినా, సిరియాపై దాడి చేసినా, అమెరికా ఇరాన్పై దాడి చేసినా కంప్లీట్ మౌనంగా ఉన్నాం. కెన్ అన్ ఆస్పైరింగ్ గ్రేట్ పవర్ లూజ్ ఇట్స్ స్ట్రాటజిక్ అటానమీ? అది కూడా కీలకమైన వెస్ట్ ఏషియా ప్రాంతంలో. ఇది 6వది. 7వది తాలిబాన్కు దగ్గర అవుతున్నాం. తాలిబాన్కు దగ్గర కావడం ఒక పెద్ద ఛాలెంజ్. తాలిబాన్ విదేశాంగ మంత్రితో మన ఫారెన్ మినిస్టర్ మాట్లాడారు. ఎస్, దెర్ ఇస్ ఎ రీజన్. తాలిబాన్కు పాకిస్తాన్కు విభేదాలు పెరిగాయి. మనకు పహల్గాం దాడుల్ని తాలిబాన్ ఖండించింది, పాకిస్తాన్ ఖండించింది. అందువల్ల వ్యూహాత్మకంగా చూసుకుంటే ఇది ప్రయోజనకరంగా అనిపించవచ్చు. కానీ తాలిబాన్ అనేది ఒక ర్యాపిడ్ రియాక్షనరీ ఫోర్స్, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ ఫోర్స్. ఇండియా పైన తీవ్రవాద కార్యకలాపాలు జరిపిన సంస్థలైన లష్కర్ ఈ తోబా, జైష్ మహమ్మద్లతో సంబంధాలున్న తీవ్రవాద సంస్థ తాలిబాన్. సో ఏనాడైనా దాని రూపం మారుతుందా? దాని స్వభావం మారుతుంది ఒకవేళ రూపం మారినా. అందువల్ల తాలిబాన్తో ఇంత దగ్గరగా వెళ్ళడం ఇది ప్రమాదకరం కాదా? 8వది, ఈ పహల్గాం దాడులు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగిన ఒక సమస్య ఏమొచ్చిందంటే పాకిస్తాన్ సెంట్రిక్ ఫారిన్ పాలసీగా ఇండియాది మారిపోయింది. మొదటి నుంచి కూడా మన ఫారిన్ పాలసీకి పాకిస్తాన్ ఫారిన్ పాలసీకి ఒక తేడా ఉంది. పాకిస్తాన్ న్యూక్లియర్ పాలసీ, ఫారిన్ పాలసీ, దాని స్ట్రాటజిక్ డాక్ట్రిన్, నేషనల్ సెక్యూరిటీ పాలసీ అన్నీ ఇండియా చుట్టే. సో ఇండియా సెంట్రిక్ అప్రోచ్. కానీ భారతదేశం ఎప్పుడు మన అణు విధానంలో కానీ, వ్యూహాత్మక నీతిలో కానీ, విదేశాంగ విధానంలో కానీ పాకిస్తాన్ సెంట్రిక్ వ్యూ మనకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఇండియా వాంట్స్ టు బికమ్ ఏ గ్లోబల్ పవర్. మన పాకిస్తాన్ చాలా చిన్నవాడు, మన స్కీమ్ ఆఫ్ థింగ్స్లో చాలా చిన్నది. అనివార్యం ఉండొచ్చు, బార్డర్లో మనకి ఇబ్బంది పెడుతున్నాడు కనుక. కానీ మనము ఒకవైపు ఏమో పాకిస్తాన్ ఎదిరించాల్సిన అవసరము డిప్లొమాటిక్గా, మరోవైపు ఏమో ఈ పరిణామాల క్రమంలో తన గ్రేట్ పవర్ స్టేటస్ను చూపెట్టాల్సిన ఇండియా కాస్త పాకిస్తాన్ సెంట్రిక్ స్ట్రాటజిక్ ఫారిన్ పాలసీగా మారిందా అనే ఆందోళన కలుగుతోంది. 9వది చైనాతో మనము గల్వాన్లో తర్వాత 2 దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం మళ్ళీ చైనాకు దగ్గర అవుతున్నారు. ఇటీవల షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO మీటింగ్లో మన రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నాడు, జయశంకర్ పాల్గొన్నారు.
ఈవెన్ ఈ ఇయర్లోనే మోడీ కూడా చైనాలో పర్యటిస్తారంటున్నారు. గాల్వాన్ లోయ వద్ద 2 దేశాలు తమ సైన్యాల్ని వెనక్కు తిప్పించుకున్నాయి. వ్యూహాత్మకంగా సరైంది కాదని ఎవరు అనడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ చైనా నెక్సెస్ను మనం బ్రేక్ చేయాల్సిన అవసరం మనకుంది. చైనా 2 ఫ్రంట్ వార్ మనకు అడ్వైజబుల్ కాదు. అందులో అమెరికా యాంటీ చైనా కూటమైన క్వాడ్లో మనం ఉన్నా మనకేం ప్రొయాక్టివ్గా మద్దతు ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాను ఎంత న్యూట్రలైజ్గా చేస్తే అంత బెనిఫిట్. సో ఆ మేరకు చైనాతో భారత్ రిలేషన్స్ మెరుగుపరచుకోవడం తప్పేమీ కాదు. కానీ దాంట్లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకవైపు ఏమో చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వం క్వాడ్లో ఉంటూ అమెరికాకు మద్దతుగా ఉంటూ, ఇంకోవైపు ఏమో దేశంలో యాంటీ చైనా ప్రాపగండాను హిస్టీరియాను పెంచుతూ మళ్ళీ ప్రభుత్వం ఏమో చైనా వైపు అడుగులు వేయడం. చైనా నుంచి FDI కావాలి అని పెద్ద ఎత్తున ఎకనామిక్ సర్వేలోనే చెప్పారు. ఇప్పటికీ కూడా చైనా ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియా. చైనా పట్ల ఒక ఇన్కన్సిస్టెంట్ ఫారిన్ పాలసీ మంచిది కాదు. ఇక 10వది, ఏ దేశమైనా డొమెస్టిక్ పాలసీ ఫారిన్ పాలసీ లింక్ ఉంటుంది. ఫారిన్ పాలసీలోమో మోడీ ప్రభుత్వం కూడా కంటిన్యూటీ లాగా ఇస్లామిక్ కంట్రీస్తో సంబంధాలు పెట్టుకుంటోంది. ఈవెన్ మన మల్టీ పార్టీ డెలిగేషన్లో కూడా అన్ని మతాలకు చెందిన ఎంపీలు ఉండేలా జాగ్రత్త పడ్డాం. సో ఈ ఎక్స్టర్నల్ పాలసీలోమో ఒక సెక్యులర్ ఫారిన్ పాలసీని ప్రజెంట్ చేస్తున్నాం. ఇంటర్నల్గా మాత్రం పెద్ద ఎత్తున కమ్యూనల్ క్యాంపెయిన్ నడుపుతున్నారు. కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన వ్యాఖ్యలు బీజేపీ పరివారం నుంచి అసలు ఎంటైర్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిపిన కమ్యూనల్ క్యాంపెయిన్ కానీ దేశంలో ఇలా డివిసివ్ క్యాంపెయిన్ నడుపుతూ ఒక స్ట్రాంగ్ అండ్ ఫారిన్ పాలసీని మనం సస్టైన్ చేయగలమా? ఇదొక మేజర్ ఛాలెంజ్గా ఉంటుంది.